హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ రుచులు. ఈరోజు మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఎప్పుడు చేసే కుక్కర్లోనే కాకుండా నేను చేసే విధంగా ఒకసారి ట్రై చేయండి. బట్ దీనికి కాస్త టైం పడుతుంది, కానీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ మటన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా 300 గ్రాముల మటన్ను తీసుకొని శుభ్రంగా కడిగి రుచికి తగినంత సాల్ట్, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ముక్కలకి బాగా పట్టేటట్లు కలుపుకొని కనీసం 30 నిమిషాల పాటు మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన సాల్ట్, కారం మటన్ ముక్కలకి బాగా పడుతుంది. తర్వాత ఒక బాండిలీని స్టవ్ మీద పెట్టి ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూన్, ఎండుమిర్చి 2 ముక్కలుగా తుంచుకొని వేసుకోవాలి. తర్వాత బిర్యానీ ఆకు 1, యాలకులు 1, చెక్క చిన్న ముక్కలు 2, లవంగాలు 3, అర స్పూన్ మిరియాలు, ఎండు కొబ్బరి 1 స్పూన్ వేసుకొని లో ఫ్లేమ్లో మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ మసాలాలు అన్నీ ఫ్రై అయ్యాక గసగసాలు 1 స్పూన్ వేసుకొని 3 సెకండ్స్ ఫ్రై చేసుకొని చల్లారేంత వరకు పక్కన ఉంచి మెత్తని పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక కడాయిని ఉంచుకొని 5 స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర 1 స్పూన్ వేసుకొని చిటపటలాడించాలి. జీలకర్ర వేగాక చెక్క, లవంగాలు, ఒక బిర్యానీ ఆకు వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. తర్వాత 5 వెల్లుల్లిని పొట్టు తీసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి వేగాక 4-5 పచ్చిమిర్చిని ఇలా సన్నని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కరివేపాకు కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు వేగాక 2 మీడియం సైజు ఆనియన్స్ని తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని మూత పెట్టి వేయించుకోవాలి. ఆనియన్ ఫ్రై అయ్యాక పెద్ద సైజు టమాటో 1 చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ ముక్కలను వేసుకొని మూత పెట్టి ఆయిల్ ముక్కల నుండి సపరేట్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ 15 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ముక్క ఉడకదు, కానీ కొంచెం సాఫ్ట్ అవుతుంది అంతే. 15 నిమిషాల తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిని వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 3 కప్పుల దాకా నీటిని పోసుకోవాలి. ఈ స్టేజ్లో ఉప్పు, కారం చూసుకొని టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ పసుపు కూడా వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇంతకుముందు మ్యాగ్నేట్ చేసుకున్నప్పుడు నేను పసుపు చాలా తక్కువ వేసుకున్నా, అందుకే మరికొంచెం ఇప్పుడు వేసుకుంటున్నాను. ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. దీనికి కాస్త సమయం ఎక్కువే పడుతుంది. సుమారు నాకు 20 నిమిషాలు సమయం పట్టింది. ఈ స్టేజ్లో కొత్తిమీర, పుదీనాని వేసుకొని కలిపి మూత పెట్టి మరో 10 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఈ కొత్తిమీర, పుదీనా వలన మంచి ఫ్లేవర్ వచ్చి రుచి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. 10 నిమిషాల తర్వాత ముక్క ఉడికిందో లేదో టెస్ట్ చేసుకుంటే సరిపోతుంది. చూశారు కదా, స్పూన్తో ప్రెస్ చేయగానే ముక్క కట్ అయిపోయింది. సో ముక్క బాగా ఉడికిపోయినట్లే. చూడడానికి కర్రీ చాలా బాగుంది కదా. రాక సంగటిలోకి అయితే సూపర్ కాంబినేషన్. ఒకసారి నా పద్ధతిలో ట్రై చేయండి. కొద్దిగా సమయం తీసుకున్నా
కర్రీ చాలా అద్భుతంగా వచ్చిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మీరు కూడా ఈ మటన్ కర్రీ ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.